ఆశు రెడ్డి అతని పేరేంటి? ధర్మేంద్ర. ఎండా లేదు వానా లేదు, ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా. కానీ ఇప్పుడు ఇందులో ట్విస్ట్ ఏంటంటే, కొత్తగా ఈ రోజు ట్విస్ట్ ఏంటంటే, ఆశు రెడ్డి వేరే వ్యక్తితో నిశ్చితార్థమైనట్టు ఫొటోస్ రిలీజ్ చేసిందండి. అది ఇప్పుడు ట్విస్ట్ అని. ఇప్పుడు అతను ఎవరనేది తెలియట్లేదు. ఇప్పుడు అది నా పిల్లరా, అది నా పిల్ల. ఊరుకోరా. మనం చెప్పిన దాంట్లో అమ్మాయిది కూడా తప్పు ఉండొచ్చు, కానీ అతను చాలా తెలివిగా ట్రాప్ చేసాడు అనేది ధర్మేంద్ర మీద కొత్తగా వస్తున్న. ధర్మేంద్ర ఏమన్నా అమ్ముల్ బేబీ కాదు అంటే అది చూడాలి ఇందుట్లో ఎవరు ట్విస్ట్ లేదో, ఎవరు గోలేందో, ఎవరు కథలేందో. అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు. నాకు ఈ మధ్య కాలంలో గత కొద్ది రోజుల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారంగా ఆశు రెడ్డి తప్పు లేదట. మీరు మాట్లాడేది నిజమేనా? ఎందుకు వచ్చింది అనుమానం? ఇప్పుడు ఎలాగ అంటారండి, సీన్ క్లైమాక్స్ లో నెరవేర్ చేసి ఆడుకుంటారు. మీ మాటలు నేను నమ్మలేను సార్. 9.5 కోట్లు తీసుకున్న మాట వాస్తవమే. ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ ఏమిటండి ఫ్రెండ్షిప్? కానీ ఆశు రెడ్డి తప్పు లేదట. పొగుడుతున్నావా లేక? నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలుగా ఆశు రెడ్డితో సన్నిహిత సంబంధాలని ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు కొనసాగించినటువంటి ఏం పేరు ధర్మేంద్ర తను కూడా 2-3 సార్లు అక్కడికి చేసి రమ్మని తను అక్కడికి తీసుకెళ్లి యూకేకి రమ్మని అక్కడికి తీసుకెళ్ళటం, అక్కడ ట్రావెల్ చేయటం, ఇక్కడికి వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ పెట్టుకోవాలి, ఇల్లు కొనాలి అని చెప్పని ఇల్లు కొనటం. ఇల్లు కొనాలనుకున్నప్పుడు తన డబ్బులు ఆశు రెడ్డి డబ్బులు కొంత తను ధర్మేంద్ర పంపించినటువంటిది 1.5 crore ఏది ఇంటి కోసం పంపించాడు. తర్వాత 2 కార్లు అతను కొన్నాడు. ఏది 3.5 కోట్లు ఎంత అయినాయి, 2 కార్లు. ఆ 2 కార్లకు డబ్బులు కూడా ఆశు రెడ్డికి పంపిస్తే ఆశు రెడ్డి ఆ 2 కార్లు కొంది. ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసిన వేరా? వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా, సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఆ 2 కార్లను ధర్మేంద్ర తీసుకుని వెళ్ళిపోయాడు. నేను నా లైఫ్ లో ఇలాంటి మనిషిని చూడలేదు. డబ్బులు ఏమన్నా ఆశు రెడ్డికి వచ్చినాయి, కార్లు కొందేమన్నా ఆశు రెడ్డి, కార్లు తీసుకొని నడుపుకుందేమన్నా, కార్లు ఎత్తుకొని పోయిందేమన్నా ధర్మేంద్ర. ఇది ఎలాగుందంటే, చీరగట్టుకోవే చిలకమ్మ గుడికెడదామని గుంటూరావు అంటే తొక్కతో సహా అరటిపండు ఎప్పుడో తినేశానందట అనసూయమ్మ. అలాగుంది వ్యవహారం. సరే, ధర్మేంద్ర వాళ్ళ ఇంటికి డబ్బులు పంపాల్సి ఉంటే ఆశు రెడ్డికి పంపిస్తే ఆశు రెడ్డి దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళ ఫాదర్కో లేకపోతే క్యాష్ విత్డ్రా చేసో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్కో లేకపోతే ఎవరికొరకు పంపించే. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. తను ఇక్కడికి వచ్చినప్పుడల్లా లగ్జరీ ఉండటానికి 7 సంవత్సరాల్లో అతను ఉండే హౌస్కి రెంట్ కట్టడం కానీ, గెస్ట్ హౌస్కి కానీ లేదా మెయింటెనెన్స్కి కానీ అన్నీ కూడా ఆశు రెడ్డికి పంపిస్తే ఆశు రెడ్డే ఇలా చేసిందట. నువ్వు పుట్టమని చేస్తారా లేక అమావాస పౌర్ణమికి మాత్రం ఇట్లా అవుతావా? మొత్తానికి ఇక్కడ ఇందులో చాలా కొత్త ట్విస్టులు వస్తున్నాయి. ఆశు రెడ్డి పెళ్లి చేసుకుంటా నమ్మించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసింది అనేటువంటిది రాంగ్ అనే ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. అవతి ఇటు తిరిగి మళ్ళా నేనేనా అవలాగానైనా ఒక బాధ. అంటే ఆశు రెడ్డి వాయిస్ దాంట్లో మనం చూస్తే ఆడియోలో ఫస్ట్ 1.5 ఇస్తాను, మిగతా నేను సెటిల్ అయిన తర్వాత మిగతా బ్యాలెన్స్ ఇస్తానన్నదంటే డబ్బులు ఇవ్వనని అంటలేదు కదా, ఇస్తానంది. ఇంటికి వచ్చిన డబ్బులు 1.5 crore ఇస్తానంది, తర్వాత డబ్బులు కూడా ఇస్తాను అంటే పాపం ఆశు రెడ్డి చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది. నువ్వు అట్లా అనొద్దన్నా. ఆశు రెడ్డిని అందరూ అనుమాన పడుతున్నారు, ఎంఐ వేరే రకంగా ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసిందేమో అనే విధంగా వాళ్ళ కంప్లైంట్ అట్లుంది. మోసపోతున్నాను తెలిసి కూడా మోసపోయేసాను, నాకు తెలిసి మోసపోతున్నాను. వాళ్ళు దాన్ని లీక్లు కూడా బిట్స్ కట్ చేసి ఆ లీక్లు కూడా అట్లా ప్రచారం చేశారు. చాలా మైకున్ సార్, నాకేం తెలియదు. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. బట్ ఆశు రెడ్డి అలా కాదు అని అతను ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ట్రావెల్ చేసి తన ద్వారా అన్ని చేయించుకొని తన ద్వారా డబ్బులు పంపించి తన ద్వారా ఆయన కొనుక్కోవాల్సిన కొనుక్కోవటం లేకపోతే ఇంకోటి చేయటం ఇవన్నీ చేశాడు. చీటర్ నా కొడుకు వీడు చీట్ చేస్తున్నాడు మనని అనిపించి తప్పని పరిస్థితుల్లో మోసపోతూ ఉండేవాడిని. భలే బాధ అనిపించేది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.